ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది. కొంత మనసు కావాలి. కొంత ఏం మాట్లాడాలి ఒకటి నేను చెప్పాను, ఇవన్నీ చేశాను. కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం, నా విజ్ఞాపన, ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి. చావు సమయంలో కూడా, ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ, కేరింతలు కానీ, ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం, ఒకళ్ళు దెబ్బలు తిన్నారు, చనిపోయారు. ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు, అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పోలీసుకి కొన్నిసార్లు సహకరించాలి మీరు. అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది. నేను చూడండి, తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, నేను వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి, డిఎస్పీలకి, ఎస్పీలకి అందరికీ ఒత్తిడి. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనిపించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను.